బిగ్ బాస్ డే 39 కెప్టెన్సీ టాస్క్ కంటెండర్షిప్ టాస్క్లో 2 టీమ్స్ పోటాపోటీగా ఆడిన తర్వాత దానిలో గెలిచిన టీంకి ఏ బ్యూటిఫుల్ బ్రేక్ఫాస్ట్ని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. బిగ్ బాస్ బ్రేక్ఫాస్ట్ని బయట లాన్లో పెట్టి ఇంటి సభ్యులకి అనౌన్స్ చేశారు. ఇంటి సభ్యులందరూ పరిగెత్తుకొని వచ్చి చూస్తూ తనుజ బ్రేక్ఫాస్ట్ టైం అంటూ ఎంతో సంతోషంగా అందరూ వెళ్తున్నారు. కళ్యాణ్, సంజన, ఇమ్ము, రమ్య వీళ్ళందరూ ఫుడ్ చూడడం కోసం వెళ్తున్నారు. ఆ కెప్టెన్సీ టాస్క్లో ఎవరు గెలిచారో వాళ్ళకు మాత్రమే ఫుడ్ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. కానీ మిగిలిన ఇంటి సభ్యులు కూడా ఆ ఫుడ్ను చూసి నోరూరుతూ ఎంతో సంతోషంగా మాకు ఇస్తే బాగుండు అని దాని వైపు చూస్తూ ఉన్నారు. రమ్య ఫుడ్ తింటుంది. ఇమ్ము నాకు దొరకపోయినే అని ఎంతో బాధగా ఉన్నాడు. తనుజ ఇమ్ము నోట్లో ఫుడ్ పెట్టేసి పక్కకి వెళ్ళిపోయింది. ఆయిషా స్టోర్ రూమ్లో బిర్యానీ వచ్చేసింది అని పెద్దగా అరిచేసరికి మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ స్టోర్ రూమ్లోకి వచ్చారు. ఇమ్ము ఎంతో ఆశగా కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఫుడ్ దగ్గరికి వచ్చి తినండిరా నేను చూస్తాను, చికెన్ కావాలి నాకు అంటూ కామెడీ చేస్తున్నాడు. ఇమ్ము బిగ్ బాస్తో ఇలా అంటున్నాడు, నేను చెత్త కుప్పలో దొరికానా మీకు? సుమనన్నే మీకు కొడుకా, నేను కాదా మీకు అని బిగ్ బాస్తో అడుగుతున్నాడు. ప్లీజ్ బిగ్ బాస్, నాకు ఒక్క పీస్ అయినా చికెన్ తినేదానికి అవకాశం ఇవ్వండి అని బిగ్ బాస్ని అడుగుతున్నాడు. అంతలో సంజన ఇమాన్యుయల్ని ఓదారుస్తూ దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంది. ప్లీజ్ బిగ్ బాస్, ఒక్క పీస్ అయినా తినే అవకాశం ఇవ్వండి, వాళ్ళకైనా వాళ్ళ దగ్గర అడుక్కుని నేను తినగలిగే అవకాశమైనా ఇవ్వండి బిగ్ బాస్ అంటూ ప్రాధేయపడుతున్నాడు ఇమ్ము. మిగిలిన రిమైనింగ్ కంటెస్టెంట్స్ టీంలో కెప్టెన్సీ కంటెండర్షిప్లో గెలిచిన వాళ్ళు ఫుడ్ తింటున్నారు. రిమైనింగ్ వాళ్ళందరూ డల్గా ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ తక్కువగానే ఉంటుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.